సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వారు విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ విషెస్ టు ద కంప్లీట్ టీమ్. స్టేజ్ ఎక్కాలంటే భయం వేస్తుంది చాలామందికి. మీరు ఇంకా భయపెడుతున్నారు వాళ్ళని. కొత్త వాళ్ళు పట్టుకుని మీరు. ఎవరండి, మన మౌళి గారా? లేదు, ఇంత ముందు వచ్చిన ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చారు పాప. ఆయన ఏదో మీకు భయపడిపోయారు, మీదో భయపెట్టారు ఆయన్ని. రాంప్రసాద్ ఇక్కడే కూర్చున్నాడు. నేను ఎప్పుడు ఈవెంట్స్ చేస్తున్నా వచ్చి కూర్చుంటూ ఉంటాడు అక్కడ. అది అంటే మీరు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన అజయ్ భూపతి అన్నారు ఇందాక, అది నేను కాదు. ఇంకా ఇంకా షేకులు, మిల్క్ షేకులు ఇంకా మేము చేయలే. షేక్ చేసిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. అది ఎవరు అంటే ఈ మూవీ హీరో అశోక్ గారి వాళ్ళ తాతయ్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన షేక్ చేశారు బాక్స్ ఆఫీస్ని. తర్వాత అశోక్ గారి మేనమామ మహేష్ గారు ఆయన షేక్ చేశారు. అండ్ ప్రశాంత్, వెయిటింగ్ ప్రశాంత్, మీ స్టోరీ ఎలా అసలు? ఈయన షేక్ చేశారని చెప్పొచ్చా బాక్స్ ఆఫీస్ని మొత్తం? ప్రశాంత్ వర్మ గారు. ఇప్పుడు అదే కరెక్ట్ టైమింగ్ ప్రశాంత్ డైరెక్టర్. ప్రశాంత్ టైమింగ్ మామూలు టైమింగ్ కాదు తెలుసు అసలు. అంటే బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది ఎవరెవరని చెప్తున్నా, అశోక్ గారు మేనమామ మహేష్ బాబు గారు, అక్కడ ఉన్న బోయపాటి శ్రీను గారు, ఇప్పుడు రీసెంట్గా ప్రశాంత్ కూడా షేక్ చేశాడు. ఇంకా నేను ఇంకా ఆ షేక్లు ఇంకా నా నుంచి రాలే, ఫ్యూచర్లో వస్తాయేమో చూద్దాం. సరే, మోటార్ బైక్ మీద ఒక పాటని వదిలి అది ఇప్పటికీ కూడా అందరూ పాడేలాగా షేక్ చేస్తూనే ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. యూఆర్ బీయింగ్ హంబుల్, అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తను అంటే నార్మల్గా మేము డైరెక్ట్ చేసిన సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అవుతుంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అంటే ఎవడేమంటాడు, ఎవడైనా పేరు పెడతాడో, లేకపోతే ఈ సీన్ బాగోలేదు అంటాడు, లేకపోతే ఏంటని. అటువంటిది అంటే వెనకాల ఇంత పెట్టుకుని తాతగారి దగ్గర నుంచి మేనమామ దగ్గర నుంచి ఇద్దరు సూపర్ స్టార్స్. అశోక్ ఐ థింక్ చాలా ప్రెజర్ ఉంటుంది ఎవరి హీరోకి. హీరోలు అంటే వాళ్ళ ప్రెజర్ వేరే. అయినో అండ్ సుధీర్ గారు మీరు అంటే నేను ఫస్ట్ మూవీ అశోక్ గారి హీరో చూసా. అది నాకు అనిపించింది ఆ కరోనాలో కాకుండా, అంటే నాకు తను చాలా పరిపూర్ణమైన నటుడు అంటారు కదా. తను డ్యాన్స్ చేస్తాడు, పర్ఫార్మెన్సు, కామెడీ చేశాడు ఆ హీరో అనే సినిమాలో. కామెడీ చేయడం అంటే నాటే ఈజీ అసలు హీరోలకి. నాకు తెలుసు ఆ టైమింగ్ అది. తను ఐ థింక్ అశోక్ మీరు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే మీకంటే హీరోకు ఉండాల్సిన ఆల్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి అశోక్. మీరు తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి 3 కారణాలు. ఒక కారణం మీరు, ఇంకో కారణం ప్రశాంత్ స్టోరీ, ఇంకో కారణం అర్జున్ డైరెక్టర్. సో మీకు తప్పకుండా చాలా పెద్ద హిట్ రావాలని అశోక్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భీమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిందే. నాకు కార్తికేయ సినిమాల్లో నాకు అర్జున్ డైరెక్ట్ చేసిన సినిమా కూడా 360 గుణ, అది కూడా నాకు చాలా బాగుంటుంది సినిమా. సో తన కోసం కూడా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎస్పెషల్లీ కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ హీరోకి. ఇతనికి మీరు ఒక్క హిట్ ఇవ్వండి చాలు, అసలు మీకు ఇంక తర్వాత మీరు చూసుకోక్కర్లేదు. సో 100% మీ సపోర్టు, ఆడియన్స్ సపోర్ట్ కూడా హీరోకి ఉండాలని, అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. లైక్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.